హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వారాహి కిచెన్. ఫుడ్ సెగ్మెంట్లో ఇవాళ మనం చూడబోయే రెసిపీ ఒక స్వీట్ ఐటెం రవ్వ లడ్డు. కొన్ని టిప్స్ని పాటిస్తే చాలా సింపుల్గా, ఈజీగా, సాఫ్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా పొయ్యి వెలిగించుకుని కడాయి పెట్టేసుకుంటున్నాను. ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. మన టేస్ట్కి తగినట్టుగా డ్రై ఫ్రూట్స్ని వేపేసుకుని తీసుంచుకోవాలి. నేను జీడిపప్పు, కిస్మిస్ వేసుకుంటున్నాను. రోస్ట్ చేసుకుని తీసుంచేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి నేను 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. బొంబాయి రవ్వని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేయడం అంటే బాగా హైలో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువసేపు రోస్ట్ చేయకూడదు. రోస్ట్ చేసేటప్పుడు దాని రంగుని మారనివ్వకూడదు. అంటే మితంగా, మీడియంగా వేపుకోవాలి. బాగా డ్రై రోస్ట్ చేసేసామంటే రవ్వ పొడి పొడిలాడిపోతుంది. రవ్వ పొడి పొడిలాడితే ఆటోమేటిక్గా రవ్వ లడ్డులు కటకటలాడుతుంది. మనకు సాఫ్ట్గా రవ్వ లడ్డులు కావాలనుకుంటే కనుక మీడియం ఫ్లేమ్లో మితంగా రోస్ట్ అవనివ్వాలి. అలా రోస్ట్ అయిపోయాక మనం ఏ కప్కి అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్ కొలతకి సగం ఎండు కొబ్బరి తురుము తీసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి తురుము అయితే డ్రై ఫ్రూట్స్ వేపంగానే వేపుంచుకోవాలి. ఇది ఎండు కొబ్బరి తురుము కాబట్టి నేను ముందు రవ్వ వేపేసుకుని ఎండు కొబ్బరి తురుముని వేసుకున్నాను. జస్ట్ ఎండు కొబ్బరి తురుము కొంచెం హీట్ అయి రోస్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకొని 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 1 కప్పు పంచదార ఇందులోకి వేసేసుకొని మనం వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకొని పొయ్యి కట్టేసుకోవాలి. పొయ్యి కట్టేసుకొని ఇప్పుడు ఈ రవ్వని చల్లారనివ్వాలి. చల్లారాక కొంచెం గోరువెచ్చని పాలు తీసుకోవాలి. తీసుకుని పాలు రవ్వ మొత్తం పొయ్యకుండా ఒక పక్కన కొంచెం పోసుకోవాలి. కొంచెం క్వాంటిటీకి పాలు పోసి కలుపుకోవాలి. రవ్వ మొత్తానికి ఒకేసారి పాలు పోసేస్తే కనుక పంచదార కరిగి జారైపోతుంది. అప్పుడు లడ్డు మనకి కరెక్ట్గా రాదు. కాబట్టి కొంచెం కొంచెం క్వాంటిటీకి పాలు పోసుకుని అంతవరకు లడ్డూలు చుట్టుకుని మళ్ళీ కొంచెం క్వాంటిటీకి పాలు పోసుకుని చుట్టుకోవాలి. అలా చుట్టుకుంటే లడ్డూలు మన చేతికి అనువుగా మనం అనుకున్న షేప్కి కరెక్ట్గా వచ్చేస్తుంది. లడ్డు పై పక్కకి జీడిపప్పు, కిస్మిస్ వచ్చేలాగా పెట్టుకుని ఒత్తుకుంటూ లడ్డూలు చుట్టేసుకోవాలి. ఇలా గట్టిగా ఒత్తుకుంటూ చుట్టేసుకుంటే లడ్డూలు చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో. మనకి ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు లడ్డూలు చుట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక క్వాంటిటీ మనం చుట్టేసుకున్నాము. ఇంకొంచెం క్వాంటిటీకి మళ్ళీ కొంచెం పాలు పోసుకోవాలి. పాలు పోసుకుని అంతవరకు మంచిగా అంతా కలుపుకొని మళ్ళీ లడ్డు చుట్టుకోవాలి. ఇలా రవ్వ మొత్తం కొంచెం కొంచెం పాలు పోసుకుని కలుపుకుంటూ చుట్టేసుకోవాలి. ఇంతేనండి, రవ్వ లడ్డూలు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. దిస్ ఇస్ తిలక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.